భద్రకాళి బ్రహ్మోత్సవంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు స్పీకర్ మధుసూదనాచారి గారు మనతో పాటు ఒకసారి వాడుతున్నారు. సార్ నమస్తే సార్. మీరు భద్రకాళి ఆలయంలో ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీరు ఈరోజు అన్ని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? అమ్మవారు కాకతీయ సామ్రాజ్యాన్ని చల్లగా కాపాడిన మహాతల్లి భద్రకాళి అమ్మవారు. దక్షిణ భారతదేశాన్ని వెళ్ళినటువంటి ఘనమైన రాజవంశాల్లో ఒకటైన కాకతీయుల ఇలవేల్పు ఆ తల్లి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది అన్నా, ఈ ప్రాంత ప్రజలు అన్ని విషయాల్లో ముందున్నారన్నా, ఈ ప్రజలు చల్లని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నా ఆ తల్లి దీవెనలే ఆశీస్సులే కారణం. కాబట్టి పూర్వకాలం నుండి మేము మా తరతరాల నుండి అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారిని కొలవడం తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి విశ్వాసం, ఆచారం. ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా విశ్వకర్మీయులకు సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరితో కలిసి నేను పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తల్లిని ప్రార్థించింది. మనుషులలో స్వార్థం పెరుగుతూ ఉన్నది, అహంకారం పెరుగుతూ ఉన్నది, మానవత్వం తగ్గిపోతూ ఉన్నది. ఆ గతంలో ఉన్నటువంటి మంచితనాన్ని మా అందరికీ అనుగ్రహించే తల్లి అని కోరడం జరిగింది. మీకు ఆ భద్రకాళి అమ్మవారికి ఎన్ని ఇయర్స్ అనుబంధం? మేము పుట్టుక నుండి అమ్మా, నాకు బుద్ధి జ్ఞానం తెలియనప్పటి నుంచి మా అమ్మా నాన్నలతో కలిసి వచ్చినాం. గడిచిన 50-55 సంవత్సరాలుగా నేను డైరెక్ట్గా వస్తాను. 15-16 సంవత్సరాల వయసు అప్పటి నుండి కూడా అమ్మవారిని సేవిస్తున్నాం. సార్, ఇక్కడ చిరు వ్యాపారులు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో వాళ్ళకి ఎట్లాంటి సహకారం ఉండాలి గవర్నమెంట్ నుంచి అని మీరు అనుకుంటున్నారు? అందరూ బతకాలి. ఇప్పుడు దేవుళ్ళని ఎందుకు కొలుస్తాము? అందరూ చల్లగా ఉండాలని. బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు జీవితం వాళ్ళు ఉన్న చోట బాగుంటే ఇక్కడికి రారు కదా. అందుకని అందరూ బతికేటువంటి వాతావరణం, అందరికీ మంచి జరిగేటువంటి పరిస్థితులు కల్పించాలి. థ్యాంక్ యూ సార్. మరి విన్నారు కదా, నాకు ఎంతో ఆనందంగా ఉంది భద్రకాళి అమ్మవారిలో నేను ఒక భాగం కావడం అంటూ కూడా మనతో పాటు ఎక్స్ స్పీకర్ మధుసూదనాచారి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ తరుణ్తో సంతోష్, NSN స్వరంగం.